హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మేము మాకు దగ్గరలో ఉన్న రైతు బజార్కి వచ్చామండి. ఒకసారి మీకు కూడా మా రైతు బజార్ని చూపిద్దామని వీడియో అయితే తీసానండి. ఇంకా ఉదయాన్నే ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూరకేమీ లేకపోతే ఇంకా పిల్లలకి పెరుగు తాలింపు పెట్టి లంచ్ బాక్స్ అయితే కట్టేసిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కూరగాయలకు వచ్చామండి. మా వారు అంతకుముందు ఆయనే తెచ్చేవాళ్ళు కూరగాయలు. అయితే నేను వచ్చిన తర్వాత పుచ్చులు ఉంటున్నాయి, బీరకాయలు ముదిరిపోయినాయి ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నానని, ప్రతిసారి ఇలా అంటున్నావు ఎందుకు, నిన్నే తీసుకెళ్తాను, నువ్వే తీసుకుంది కానీ కూరగాయలు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా నన్ను మార్కెట్కి తీసుకెళ్తారండి. ఇంకా నేను ఈ విధంగా మార్కెట్కి వచ్చిన తర్వాత చూడండి మా మార్కెట్ ఎలా ఉన్నదో. మాకు దగ్గరలో ఉన్న మార్కెట్, మాకు కూరగాయల మార్కెట్ మాది కాదండి, మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ చూడండి. ఇది మాది విజయవాడ కదా, మాకు దగ్గరలో ప్రభాస్ కాలేజీకి ఎదురుగుండగా రైతు బజార్ ఉంటుందండి. ఎప్పుడు వెళ్ళిన సరే ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు, ఆకుకూరలు కూడా ఉంటాయి మంచిగా. చూడండి ఎప్పుడు రష్గానే ఉంటుందండి. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో, వాళ్ళని తప్పించి నేను వీడియో అయితే తీస్తున్నానండి. చూడండి ఉల్లిపాయల రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకుంటాము, అడుగున ఉంటాయి కదా అని చెప్పేసి ఉల్లిపాయల రేట్ ఎక్కువగా ఉన్నది. కొంచెం టమాటాల రేట్ అయితే తగ్గింది. అంతకుముందు టమాటాల రేట్ ఎక్కువగా ఉన్నది, ఉల్లిపాయల రేట్ నార్మల్గా ఉన్నది. చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క కూరగాయలు ఉంటాయండి, అన్ని కూరగాయలు ఉంటాయి. సొరకాయలు కానించి ప్రతి ఒక్కటి కూడా ఫ్రెష్గానే ఉంటాయండి. ఆకుకూరలు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి ఉదయాన్నే అయితే. చూడండి మేమైతే చిక్కుడుకాయలు, బీరకాయలు ఇక్కడ అన్నీ వేయించుకుంటున్నామండి. కింద కూడా పెట్టి అమ్ముతారండి ఇక్కడే మార్కెట్లోనే. వాళ్ళ దగ్గర అయితే బోర్డు పెట్టరు, అయితే మనం బోర్డు చూసి వేయించుకోవాలండి కూరగాయలు. బోర్డు చూడకుండా కనుక వేయించుకున్నామా ఇంకా మనకి ఒక 4-5 రూపాయలు అలా వేసేస్తారండి ఎక్కువ. కంపల్సరీగా మనం బోర్డు చూసిన తర్వాతనే మనం కూరగాయలు అనేది వేయించుకోవాలి. బోర్డు ముందలే రాస్తారు, వీళ్ళైతే రాపించుకోలేదు. చూడండి ఈ పాప అయితే బెండకాయలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉంది. పైకి వెళ్ళాము కానీ ఇంకా అక్కడ బాగాలేదు, మళ్ళీ వచ్చి రేట్ ఎక్కువైనా సరే ఇంకా అక్కడే వేయించుకున్నాము. చూడండి ఆకుకూరలు పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇది మాకు దగ్గరలో ఉన్న రైతు బజార్ అండి. ప్రతిసారి మేము ఇక్కడికే వచ్చి కూరగాయలు తెచ్చుకుంటామండి. ఒక వారం రోజులకి సరిపడా తీసుకుంటాము. లేకపోతే ఒక్కొక్కసారి అయితే ఏమైనా ఇంకా పప్పు అవి వండుకున్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ రోజులే వస్తాయి కూరగాయలు. చూడండి ఒక్కసారే తెచ్చుకున్నట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది. ప్రతిసారి మనం రైతు బజార్కి వెళ్లకుండా ఉండొచ్చు కదండి. ఈ విధంగా మనం ఒకసారి తెచ్చుకుంటామండి మేమైతే. మా ఆయనగారు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు, పద్దాక రావడానికి కుదరదు కదా. నేనైతే వెళ్ళండి ఆయనతో పాటే వెళ్తాను కూరగాయలకి. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడా, ఇవన్నీ కూడాను. ఈ సొరకాయ వచ్చేసి చిన్నకాయ 10 రూపాయలు, పెద్దకాయ 15 రూపాయలు. మేమైతే 2 కాయలు తీసుకున్నామండి. సొరకాయ మాకు ఇంట్లో పిల్లలు కూడా బాగానే తింటారు, పాలు పోసి వండితే ఇష్టంగానే తింటారండి. సొరకాయ, బీరకాయలు పాలు పోసి వండినా, టమాటా వేసి వండినా కానీ ఇష్టంగానే తింటారు పిల్లలు. అందుకని చెప్పి ఇంకా సొరకాయలు అయితే 2 తీసుకున్నాము. ఈ అరటికాయలు ఫ్రెష్గా ఉంటాయి అండి కూరగాయలు మాత్రం ఎప్పుడు కూడా. ఉదయాన్నే వెళ్తే మాత్రం ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, ఆకుకూరలు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు కదా ఆకుకూరల మీద అయితే. మీ ఏరియాలో ఎలా ఉన్నాయండి కూరగాయల రేట్లు? మాకైతే రేటుగానే ఉన్నాయండి కూరగాయలు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మేము దోసకాయలు తీసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో నేను ఎక్కువగా టైలరింగ్ సంబంధించినవే పెడతానండి. ఈరోజు ఏదో ఇంకా మార్కెట్కి వెళ్ళాను కదా, ఇంకా వీడియో తీసి మా మార్కెట్ కూడా మీకు చూపిద్దామని తీసానండి. ఇదైతే ఫ్రూట్స్ మార్కెట్, ఫ్రూట్స్ కూడా తీసుకురావడానికి వెళ్ళామండి.
చూడండి ఏ విధంగా ఉందో. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. బత్తాయిలు వచ్చేసి 30 కాయలు 150 రూపాయలు పడినాయండి. అర డజన్ 100 రూపాయలు యాపిల్స్ పడినాయండి. ఈ విధంగా ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నామండి మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తుందండి. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.